స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నెడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అంతా సమకూర్చినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణంలో ఉంటున్న ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ దూరపరిచి సకాలంలోనికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఆరాధనలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా కీర్తన భాగం ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. అయ్యా మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి. అయానికి స్తోత్రమునైనా. వారి యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. అయానికి స్తోత్రం. ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న అయా భయముతో, భక్తితో, అయా గౌరవముతో, మర్యాదతో మీ సన్నిధిలో ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, నిద్ర శక్తులను ఆటంకపరచు, అభ్యంతరపరచు దుష్టుని యొక్క ప్రతి కార్యములను పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తుండగా మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, హ్యాపీ ఏమంటారు, ఫామ్ సండే అని చెప్పండి. మట్ల ఆదివారం అని చెప్పండి. శుభ మట్ల ఆదివారం అని అనండి. హల్లెలూయా. కూర్చోండి. ముందే వివరం తెలియదు కాబట్టి మట్ల ఏంటిది, ఆదివారం ఏంటి అన్నట్టు ఉంటుంది. వాస్తవానికి ఈ రోజున ఆదివారం, ఈ ఆదివారం రోజున జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారిని యెరూషలేము పట్టణంలో గాడిద మీద ఊరేగించుకుంటూ యెరూషలేములోకి దేవాలయం దాకా తీసుకెళ్ళటం జరిగింది. ఎత్తుకెళ్ళేటప్పుడు దారిలో ఏమేం జరిగినాయో చూద్దాం. చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లనై చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగును పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచూ ఉండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్నమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఆమేన్. చాలు. హల్లెలూయా. జరిగిన సందర్భం, యేసు ప్రభువారిని యెరూషలేము పట్టణంలోనికి విజయోత్సాహంతో ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిన సందర్భాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. యేసు ప్రభువారు యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చాడు. అక్కడ ఒలీవ చెట్లు ఉన్నటువంటి ఆ కొండ దగ్గర బెత్పగే అనే ఒక ఊరు ఉంది. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, మీ ఇద్దరు వెళ్ళి ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామం వెళ్ళండి, అక్కడ మీకు గాడిద కనపడుద్ది, కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, దాని పక్కనే దాని పిల్ల కూడా ఉంటుంది. ఆ రెండింటిని ఇప్పండి. ఎవరన్నా వచ్చి ఎందుకు మా గాడిద నిప్పుతున్నావు అడిగితే ఇది ప్రభు కావాలి అని చెప్పండి, అప్పుడు ఆయన తోలు పెడతాడు అని. సరేనని చెప్పి నేరుగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి గాడిదని ఇప్పారు. ఎవరో వచ్చి ఏంటయ్యి గాడిదని ఇప్పుతున్నారు అని, ఇది ప్రభు కావాలండి అని. సరే అట్టయితే తోలకెళ్ళనండి. తోలు పెట్టాడు. ఆ గాడిద పిల్లని తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన బట్టలు కొన్ని గాడిద మీద పరిచారు. యేసు ప్రభు ఎక్కి ఆ గాడిద మీద కూర్చున్నాడు. ఇక గాడిద కదలబోతుంది. అక్కడున్న ప్రజలందరూ చేసిన పని అంటే, వారు తెచ్చిన బట్టలు, వారికంటూ ఉన్న బట్టలన్నీ కింద పరిచారు. ఉన్న బట్టలన్నీ పరిచారు. గాడిద అడుగు తీసి అడిగెత్తే ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది? బట్టల మీద. గాడిద బట్టల మీద నడుస్తుంది. హల్లెలూయా. బట్టలన్నీ అయిపోయినాయి, పరిచేశారు. ఆల్రెడీ అది తొక్కి నడుచుకుంటూ వచ్చింది, మురికి అయిపోయినాయి. ఆ బట్టలు మళ్ళీ తీసేస్తా కుదరదు, వద్దు. కొమ్మలు నరికి దారి పొడుగుతా వేసుకుంటా. ఎందుకని అట్ట వేసారు? గాడిద మీద యేసు ప్రభు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు గాడిదకి ఘనత కలిగింది, విలువ వచ్చింది, మర్యాద వచ్చింది, గౌరవం వచ్చింది. గాడిద కాళ్ళు కింద నడిస్తే ఏమైందంట? మట్టితోటి, భూమితోటి దానికి సంబంధం ఉండకూడదు. హల్లెలూయా. బట్టలన్నీ పరిచారు. బట్టలు అయిపోయినాక చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగుత కొమ్మలు పరిచారు. ఆ చెట్లు కొమ్మల మీద నడుస్తుంది. గాడిద అడుగులన్నీ భూమికి పైన బట్టల మీద కానీ చెట్లు కొమ్మల మీదే పడుతుంది, కానీ భూమికి తాకని ఇట్లా. ఎందుకని? పైన యేసు ప్రభు కూర్చున్నాడు. అందుకు దీనికి అంత గౌరవం వచ్చింది, అంత విలువ వచ్చింది, అంత ఘనత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిదకి ఎంత గౌరవం ఏంటంటే యేసు ప్రభు ఎక్కి ఉన్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు గాడిదవి. ఏ గాడిదవి? అడ్డగాడిదవ కాదు, నిలువు గాడిదవ కాదు, కంచర గాడిదవ కాదు, అడవి గాడిదవ కాదు. ఏ గాడిదవి? యేసయ్యని మోసుకొని పోయే
యేసయ్యను మోసుకొని పోయే గాడిదవి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని మోసుకొని పోయే గాడిదకి ఇంత గౌరవమా? అవును. అంతకుముందు మరి ఈ గాడిద ఎక్కడ ఉంది? కట్టబడి ఉంది. కట్ల మధ్య కట్టి ఒక సాటి వేస్తే అది అక్కడే ఉన్న గాడిది. కట్లు ఎప్పుడైతే విప్పబడ్డాయో, యేసు దగ్గరికి ఎప్పుడైతే గాడిద వచ్చిందో, యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. దాని పైన బట్టలే, దాని కాళ్ళ కింద బట్టలే. ఇప్పుడు బట్టల మీద నడుస్తుంది. దాని లెవలే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ గాడిదకి గౌరవం ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు ఎక్కాడు. ఆ గాడిద యేసయ్యను మోసుకుంటూ పోతుంది. నీవు కూడా యేసుని మోసుకెళ్ళే గాడిదవైతే నీకు ఒక విలువ వస్తుంది, నీకు ఒక గౌరవం దక్కుతుంది. నీ వీపు మీద యేసు ప్రభు ఉండాలి. పక్క వాళ్ళని అడగండి, యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభుని మోసుకెళ్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా నీ ఈపి మీద యేసు ప్రభుని చూస్తున్నారా? హల్లెలూయా. ఈ గాడిద యేసు ప్రభుని మోసుకెళ్ళే గాడిద అయితే ఈ గాడిద మొహం చూస్తారా? ఎక్కిన కూర్చున్న యేసయ్య మొహం కలిసి చూస్తారా? పక్కన అడగండి. నువ్వు గాడిద అయ్యావు, యేసుని మోసుకుని పోతున్నావు అనుకో, నీ పైన ఎక్కిన యేసయ్యను చూస్తారా? లేకపోతే గాడిద భలేగా ఉంది, దీని మూతి బాగుంది, దాని కాళ్ళు బాగున్నాయని నిన్ను చూస్తారా? హల్లెలూయా. గాడిద మీద ఎక్కి కూర్చున్నా యేసయ్యను చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఏంటంటే యేసయ్య కనపడకూడదు, యేసయ్య సౌటును దాక్కోవాలి, నేను కనపడాలి, నా ఫోటో కనపడాలి. హల్లెలూయా. నేను కనపడాలా. అర్థమవుతుందా? నా ఫోటో కనపడాలా, నా బొమ్మ కనపడాలా, నా అవతారం కనపడాలా. యేసయ్య మరుగైపోతాడు. యేసుని మోసుకునే పోతున్న గాడిదివేనా? యేసు లేకుండా యేసుని ఎక్కడో కూర్చోబెట్టి నువ్వే వెళ్ళి నిన్ను నీవు పబ్లిసిటీ చేసుకుంటున్నావా? హల్లెలూయా. యేసు ఎక్కే వరకు ఈ గాడిద ఎక్కడుంది? కట్టబడి ఉంది. ఆ కట్టేసిన కాడని ఏం చేస్తుంది? 1, 2 అన్నీ అక్కడే చేసుకుంటా ఉంది. ఆ గాడిదన్న కాడ ఏమొచ్చేది? అమ్మా కట్టేసింది కాబట్టి అది అక్కడనే 1, 2 ఒకటికి వచ్చిందంటే చెంబు తీసుకొని రోడ్డుకి వెళ్ళిపోయేది, అవన్నీ ఉండవు కదా, అక్కడే కాబట్టి ఇది గబ్బు కొడతా ఉంటుంది. గబ్బు కొట్టే గాడిద అది. కట్టబడే ఉంది కనుక అది కట్టబడిన గాడిద అక్కడే ఉంటుంది. ఇంక ఎటు శిఖర్లు పోవటానికి ఏం కుదరదు, కట్టబడి ఉంది. హల్లెలూయా. కొంతమంది కట్టబడే ఉంటారు, అక్కడక్కడే ఉంటారు, గాడి చుట్టే తిరుగుతుంటారు. కానీ అలాంటి ప్రార్థన ఉంది రావా? నేను ఆడొచ్చేది ఎందుకని? ఇది చూడరాదు, కట్టేశారు. రావా? ఏం కట్టేశారు నిన్ను? ఎవరు నేను కట్టేసింది? మా కులం కట్టేశారు. ఓహో అదే సంగతి. అయ్యో, ఉండూరులో ప్రార్థన పెడితే ఊరూరోళ్ళందరూ వచ్చి కోటల్లో కూర్చుంటే ఈ మనిషి ప్రార్థనకు రాదేంది? యాడ నేనేమని వచ్చేది? మనసులో ఏందో కట్టుబడి ఉంది. ఏం కట్టుబడి? అది తక్కువ కులం వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెడితే మనం పోకూడదు, మన కులం కూడా తగ్గిపోద్ది. మన పెద్ద కులం కాబట్టి పెద్ద కులం వాళ్ళ కాడ అయితే పోవచ్చు, పోకూడదు. ఇది ఒక కట్టు. హల్లెలూయా. ఆ దరిద్రుల ఇంటికాడ ప్రార్థన పెడితే మనం ఎట్ట పోదాం? వాళ్ళు శుద్ధి శుభ్రాలు ఏమి ఉండవు. మన ఇల్లు లాగా పెద్ద డాబా కాదు వాళ్ళతో, అంత గుడిసా, అదేంత రేకులు చెట్టు వేసుకుని కూర్చుని వాళ్ళ ఇంట్లో కూటం పెడితే మనం ఎట్ట పోతాం? విలువ తగ్గుద్ది, పోకూడదా? అదేంది? తనకు తానే కట్టేసుకొని
నేను డాబా ఇంట్లో ఉన్నా, రేకుల చెట్టు వాళ్ళ ఇంట్లో పాదం పెడితే నేను బాను. ఇదేంది తను తానే కట్టేసుకుంది. హల్లెలూయా. ఈ గాడిద కట్టేశారు, యేసు ప్రభు ఏమి ఎక్కుతాడు? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటే విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది. అయితే గాడిద కథ అది నాకు తెలుసు, నేను ఎప్పుడో చదివా, చిన్నప్పుడే తెలుసు నాకు. అంత చదివి అదంతా ఏం లేదు, అదే వినేదేముందలే. విననీయకుండా, వాక్యం లోపలికి జొరబడకుండా, తిరస్కారంతో కట్టబడి ఉన్న కట్టుబాటు. హల్లెలూయా. గాడిద కథే కానీ, 100 సార్లు చదివిన కథే కానీ, విన్న కథే కానీ, దానిలో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కొద్దిగా వినరాదు. అది ఎందుకు నాకు తెలుసు, అది తెలుసు కాబట్టి తెలిసిన దాన్ని ఇంకా ఎవరు చెప్పినా ఇంక వినేది ఏముంది. ఆ ఊర్లో కూటం జరుగుతుందంట, పోయి అదే గాడిద కథ ఆయన చెప్పేది, అది నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళకి మైండ్ సెట్లో ఏమైపోద్దంటే కట్టబడి ఉన్నారు, కట్టబడిపోయారు కాబట్టి బయటికి రారు. ఆ కట్లు తెంచుకొని బయటికి రారు, కట్టబడి ఉన్నారు కాబట్టి. ఈ గాడిద కట్టబడి ఉండి కనుక, కట్టబడిన గాడిద మీద యేసు ప్రభు ఎట్టెక్కుతాడు? ఎక్కడు. దీనికి గౌరవం, ఘనత, మర్యాద, దీని ఎదురుగా ఏమైనా ఉంటుందా? లేదు. ప్రియులారా, చాలామందికి స్వస్థత రాదు. ఎందుకంటే వీళ్ళు కట్లు ఉన్నాయి, కొన్ని రకరకాలైన కట్లుతో కట్టబడి గాడి చుట్టూ తిరుగుతుంటారు. ఆడనే తిరుగుతుంటారు కానీ ఆడ దాటి ఇంకేవతలకు రారు. ఎందుకని రారు? ఉపవాస ప్రార్థన అక్కర్లేదులే, రేపు ఆదివారం వస్తాం పో. శనివారం ప్రార్థన మేము రాము. శనివారం ప్రార్థన ఇంటికాడ చేసుకుంటే దేవుడు వినడా? హల్లెలూయా. గాడిదా కట్లు తెంచుకొని బయటికి రాకపోతే యేసు నీ మీద ఎక్కడో. గాడిదవే, మిగతా వాళ్ళలాగా నువ్వు కూడా గాడిదవే, కానీ నీకు కట్లు కొన్ని ఉన్నాయి, కట్టబడి ఉన్నావు. నీ కట్లు తెంచుకొని యేసు దగ్గరికి వస్తే అప్పుడు యేసయ్య ఎక్కి కూర్చుంటాడు. హల్లెలూయా. ఇంకొక గాడిదకి ఇంకొక కట్టుబాటు ఏంటంట? ఇలా శనివారం కదా ఉపవాస ప్రార్థన, రావు బల్లే ఓడివేనే. ఎమ్మెల్యే గారు వస్తున్నారంట. అవునా? ఆ మీటింగ్ పోతే రేపు ఏదైనా మనకు అవసరం అయితే సహాయం అడుక్కుంటే ఆయన ఏదైనా ఇసిరేస్తాడు. హల్లెలూయా. ఎమ్మెల్యే మీటింగ్ పోవాలా, ఉపవాస ప్రార్థన కానీ నేను ఆడకపోతే ఎట్ట కుదురుద్ది? రాను. నాకు ఫోన్ వచ్చింది, నాకు రాజకీయ నాయకులు పిలిచారు నన్ను, నేను అడగపోవాలా. ఇది ఒక కట్టు. దేవుడు ముఖ్యమా? నీకు రాజకీయ మీటింగ్ ముఖ్యమా? దాని మీద ప్రేమ, మమకారం ఎక్కువ. ఏసయ్య అడగపోతాడు. ఏడుండి ఏసయ్య స్తోత్రం అయ్యా అన్నాం, ఆయన పలుకుతూ ఉంటాడు. పర్వాలేదు, ఆయన అడగబాడు. కానీ రోజు వస్తాడా ఏంది యేసు ప్రభు? ఆదివారం ఈ రోజు ఎగ్గొడితే వచ్చి ఆదివారం ప్రార్థన పోవచ్చు. లేదు. గాడిదా, నువ్వు కట్టబడి ఉన్నావు. ఆ కట్లు ఇప్పుకొని బయటకు వస్తేనే యేసు ప్రభు మీద ఎక్కుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కట్టబడ్డ నీవు విప్పబడాల. హల్లెలూయా. చాలామందికి చాలా కట్లు ఉంటాయి. వేరు నీ కట్టు ఒక రకం అయితే పక్క ఇంకొక రకమైన కట్టు. హల్లెలూయా. ఆమె కట్టులు వేరు, ఈయన కట్లు వేరు, ఇంకొకరి కట్లు వేరు వేరు కట్లు తెంచుకుంటేనే, ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితేనే ఆయన నీ మీదకి ఎక్కుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కట్లు తెంచబడాల. చాలా కట్లు, వేరు కట్లతోటి కట్టబడి ఉన్నావు.
ఆ కట్లు తెంచుకోగలిగితేనే. అందుకని మరొక చాట మనం గమనించినట్లయితే, మూర్ఖులకు ఈ తరం వారి నుంచి వేరైతేనే నీకు రక్షణ, లేకపోతే రక్షణ లేదు, మోక్షం పరలోకం అంతకంటే లేదు. మరి ఎట్ట చెయ్యాలా? వీళ్ళు మూర్ఖులు, చెప్పిన మాట వినరు, మేము చెప్పినట్టే వినాలంటారు, మేము చెప్పిందే చెయ్యాలంటారు. మా ఇంట్లో ఊరుకోరు, మంచోళ్ళు కాదు. మరి ఎట్ట చెయ్యాలా? హల్లెలూయా. ఇంటోళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో పై అధికారులు. ప్రార్థన చేస్తే ఒప్పుకోమన్నారు, చేసావా సింహాల బోన్లో వేసేస్తామన్నారు. వేసుకో. నువ్వు నిత్యము ప్రార్థించే దేవుడికి ప్రార్థన చెయ్యొద్దని ఆపటానికి నువ్వెవరివి? నేను రాజుని, అధికారం నా చేతిలో ఉంది, నేను చెప్పినట్టు చెయ్యకపోతే, వినకపోతే సింహాల బోన్లో వేసుకో. చచ్చిపోతానని, చంపుతానంటే భయపడి నేనేమన్నా అదిరిపోయి ప్రార్థన చేయకుండా మానుకుంటాను అనుకున్నావా? నన్ను కట్టి పెట్టి ప్రార్థన చేయకుండా ఆపాలనుకుంటున్నావా? ఏ కట్లు నన్ను కట్టి ఉంచజాలవు. ఆమేన్. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అనుకున్నట్టు ప్రణాళిక గీసినట్టే సింహాల బోన్లో వేసేసారు. ఏమన్నా కరిసినాయా? పక్క వాళ్ళని అడగండి. మరి నిన్నేమన్నా గరుత్తియా? దానియేలును కరవలేదు కదా, నిన్నేమన్నా గరుత్తియా? మూర్ఖులకు ఈ తరం నుంచి వేరైతేనే నీకు రక్షణ. కట్లు తెంచుకోగలిగితేనే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తావు. కుల కట్టు, మత కట్టు, బంధువుల కట్టు, రకరకాలైన కట్లు ఉంటాయి. అన్ని కట్లు తెంచుకుని నువ్వు యేసయ్య దగ్గరికి రాగలిగితేనే ఆయన నీ మీద ఎక్కుతాడు. ఆమేన్. దారి పొడుగోతా అన్ని పరిశారేంటి? సరే, కట్లు అన్నీ తెంచుకున్నావు, యేసయ్య దగ్గరికి వచ్చావు. యేసయ్య కాడికి వచ్చిన కాడి నుంచి నీ కాళ్ళ కింద అన్నీ ఏం వేశారు? బట్టలు పరిశారు. ఈ గాడిద బట్టల మీద నడుతుంది, అడుగు తీసి అడిగితే బట్టల మీద పడుతుంది. ఎందుకంట బట్టలు దానికి? ఇప్పుడు దాకా మురికిగా ఉన్న దాని కాళ్ళు, కంపు కొట్టుతున్నటువంటి ఈ గాడిద కాళ్ళు అట్టాగే బురదగానే దానికి పేడగా ఉన్న కాళ్ళతోటి అట్టనే యేసయ్యని ఎక్కించుంటారంటావా? శుభ్రంగా కడిగి కదా, బట్టలు పరిచి కదా యేసయ్యని ఎక్కించారు. అవును, శుద్ధీకరించబడిన గాడిద కాళ్ళకు మురికి అంటుద్దేమోనని బట్టలు పరుస్తున్నారు. ఇప్పుడు బట్టల మీదే ఇది నడుస్తుంది. గమనించండి, భూమితో సంబంధం తెగదించుకోవాలి. ఈ లోకంతో పూర్తిగా బంధం తెగిపోవాలా, వేరు కావాలా. మనం యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం ఇంటికి వెళ్ళాక దాన్ని వివరంగా చదవండి. మందిరపు గుమ్మం నుంచి నీళ్లు ఊట బయటకు వస్తుంది. 1000 మూరలు కొలత వేసేసరికి అది శీల మండలం లోతు వచ్చినాయి. ఇంకొక 1000 మూరలు కొలత వేసిన తర్వాత మోకాళ్ళ లోతు వచ్చినాయి నీళ్ళు. ఇంకొక 1000 మూరలు అవతల కింద కొలత వేసిన తర్వాత చూస్తే నడులోతు వచ్చినాయి. ఇంకొక 1000 మూరలు అవతలకి వెళ్ళిపోతే కొద్దిగా లోతు వచ్చేసినాయి నీళ్ళు. ఇంకా పొయ్యే కొద్ది పరిస్థితి ఎట్టంటే కాళ్ళు కింద ఆంతల్లా. హల్లెలూయా. ఎట్టెట్ట చూసినా కానీ ఈ పాదాలు కింద నేలతోటి సంబంధం తెగిపోతుంది. నీళ్ళ మీద తేలాడి ఈత వేయవలసినంత పరిస్థితి ఏర్పడింది. ఎన్నో వచ్చినమ్మా? 45 చదువు. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడిను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఆమేన్. అంటే ఇక భూమిని నేను తాకాలంటే తాకలేను, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోయినాయి. నీళ్ళల్లో నేను తేలాడిపోతున్నా. ఇక భూమి నేను తాకలేను, ఇంకా ఈత ఇయ్యాలా. ఇక కాళ్ళు చేతులు పైన నీళ్ళ మీదనే కొట్టుకుంటూ ఈదుకుంటూ పోయే పరిస్థితి.
ఆమేన్. ఈ లోకంతో సంబంధం నీకు పూర్తిగా తెగిపోతేనే, ఇదే అనుభవంలోనికి ఆత్మీయ జీవితంలో వస్తేనే అప్పుడేమైందంట, ఉన్నతమైన అనుభవం చూస్తాం. ఆమేన్. భూమితో నీకు సంబంధం పూర్తిగా తెగిపోవాలా. ఈ లోకంతో నీకు ఏ సంబంధం ఉండకూడదు. హల్లెలూయా. ఈ భూమి అంటే లోకానికి సాదృశ్యం. లోకం అంటే లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. జీవపు డంబం అంటే పేరు, పదవి, ప్రఖ్యాతి, గౌరవం, ఘనత అయ్యి. నీకు ప్రెసిడెంట్ పదవి ఇస్తాం, వస్తావా? ప్రార్థన లేదు, గీతం లేదు, ప్రార్థన మానేసి నీకెందుకు ప్రెసిడెంట్గా నిలబెడతా. అబ్బో, అంత భాగ్యమా? బంగారం వాళ్ళు వస్తా. ఊరికే ప్రెసిడెంట్ చేస్తే ఇంకా కావాల్సింది ఏముందో, నా జీవితమే ధన్యం అయిపోద్ది. ప్రార్థన ఏముంది, మానేస్తా కావాలంటే. హల్లెలూయా. దానికి దీనికి కుదరదు కదా. అందులో అబద్ధాలు ఆడకూడదు అంటారు, ఇంకా వడ్డీకి డబ్బులు ఇయ్యొద్దంటారు, ఇంకా బూతులు తిట్టకూడదు అంటారు, ఇంకా అన్ని క్రమాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలన్నీ ఉంటాయి. ఇవన్నీ రాజకీయాలకి కుదరదు కదా. అందుకని ప్రెసిడెంట్ పదవి కానీ ఇస్తానంటే వదిలేస్తాను. నేను ప్రార్థన మానేసి ప్రెసిడెంట్ పదవిలోనే ఉంటా. హల్లెలూయా. ప్రియులారా, చాలామంది ఈ లోకం పదవి వ్యామోహంతో పెత్తనం కోసం అని చెప్పి దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనకి ఎడమైపోయి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఊహ, ఉన్నతమైన ఆలోచన పొందుకొని ఆశీర్వాదాన్ని అనుభవించే భాగ్యం, ఆ ధన్యతను పోగొట్టుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ లోకం అంతటితోటి మనకు సంబంధం తెగిపోవాలి. హల్లెలూయా. కన్ను చూసిందల్లా కావాలంటది, అదే నేత్రాశ. శరీరం అన్నీ ఆశపడుతుంది, అది మంద కాదులే అంటే ఏముందిలే, ఎవడు చూస్తున్నాడులే, ఎవరు వింటున్నారులని అన్నీ కోరుకుంటుంది. నాలిక రుసులు కోరుకుంటుంటుంది, అయ్యి అది మంచిది కాదు, ఆరోగ్యానికి దెబ్బ, అది అంత మంచి పని కాదంటే అయ్యి ఏం కాదులే, కానీ ఒక్కసారిగా, కానీ కాదు, వద్దు. ఈ లోకంతో నీకు బంధం పూర్తిగా తెగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు భర్తలకి ఒక్క ఆమె కాపురం చేస్తాం కుదురుద్దా? పక్క వాళ్ళని అడగండి, వీలైద్దా? వాడు నీళ్ళు తోడమంటాడు, ఈడేమో అన్నం పెట్టమంటాడు. ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి ఎంతసేపు పని పరిగెత్తుద్ది. అటు పరిగెత్తి వాడు చెప్పిన పని చేసి యువతలకు వచ్చేసరికి నీకు అస్సలకి లెక్కలో లేదు. నేనంటే అయ్యా ఇప్పుడే కదా అయ్యా పోయాను, ఆ మనిషికి నీళ్ళు తోడాను, ఇప్పుడు వెంటనే వత్తంటిని కదా, అన్నం వేసిపోయి ఏరైంది, అయిపోగానే కూర అన్నంగానే మజ్జిగ పోయాలని తెలీదా? వస్తున్నా కదా అయ్యా. హల్లెలూయా. పో, వాడికాడే చావు, నాకు వద్దులే, పో, ఎడాకలి తప్ప, అటు కాదులే, సరే నీకే ఉంటాలి, నీకే చేస్తాలి అని చేసేయాలి. అంతలేక ఏది ఎంతసేపు అయింది పోయి? అమ్మ కుదురుద్ది అసలు? లోకంతో, దేవునితోటి, సిరితోనూ డబ్బుతోనూ దేవునితోనూ ఇద్దరికి కాపురం చేయటం కుదురుద్దా? దేవుడికి దెయ్యానికి ఇద్దరికి మొక్కుకుంటానంటే కుదురుద్దా? కుదరదు. ఏదో ఒకటే, అది అయితే అది, కాకపోతే ఇది, అంతేగాని ఇద్దరికి మొగుళ్ళు కాపురం చేయటం అసంభవం, జరగని పని. పక్క వాళ్ళకి చెప్పండి, ఇద్దరికి కాపురం చేయలేము, కానీ అయితే అటు కాకపోతే ఇటు తేల్చుకో. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుతుంటారు. అయితే డబ్బునే పూజించు, కాదంటావా దేవుడినే పూజించు. డబ్బు కూడా దేవుడేనా? డబ్బు దేవుడు కదా. మరి ధనము సమస్త కీడులకు అదే మూలం, అదే డబ్బే. మరి డబ్బు లేకుండా ఏ పని అయిద్ది? డబ్బు లేకుండా ఏ పని కాదు, కానీ డబ్బు లేకపోయినా పని అయిద్ది, కానీ దేవుడు లేకపోతే ఏ పని కాదు. మరి డబ్బు కావాలా దేవుడు కావాలా? పక్క వాళ్ళని అడగండి.
డబ్బు కోసం దేవుడిని వదులుకుందామా? దేవుడి కోసం డబ్బులు వదులుకుందామా? సాధు సుందర్ సింగ్ని కుర్రోడు యవనస్తుడు 17 ఏళ్ళ బాబు. ఎంత చెప్పినా ఇంటల్ ఆయన సిక్కులు. ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు. నల్లబొక్కు బైబిల్ ఒకటి చేత పట్టుకున్నాడు. ఎటు పోయినా బైబిల్ లేనిది వెళ్తల్లా, బైబిల్ తీసుకునే తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న లాభం లేదని చెప్పేసి, అరే అబ్బాయి నువ్వు ఎట్రారా, ఏం డాడీ ఈ బీరువా తీ, ఓపెన్ చేయి. నువ్వే ఓపెన్ చేశాను. ఏమున్నాయి? దాని నిండా డబ్బులు ఉన్నాయిగా, కట్టల కింద నుంచి పైదాకా మొత్తం పేర్చి కట్టలు ఉన్నాయిగా, డబ్బులు ఉన్నాయిగా. ఉన్నాయి. ఈ బీరువా చూడు, ఇది తీసి చూస్తే అంత బంగారం, రకరకాల రూపంలో బంగారం ఉంది. చూసావుగా ఆ బంగారం, రా పోతరా అని చెప్పి పొలం ఎంత అయితే ఉందో పొలం అంతా చూపించాడు, అన్నీ చూపించాడు, ఇల్లు బంగళాలు మొత్తం చూపించాడు. అంత అయిపోయి ఇంటికి వచ్చినాక, ఇవన్నీ ఆస్తి కావాలా నీకు? ఈ నల్ల పుస్తకం, ఈ బైబిల్ కావాలా? కోరుకో, తేల్చుకో అన్న. నాన్న, ఈ ఆస్తి అంతా బంగారం అంతా నశించిపోద్ది, కానీ ఇందులో ఒక్క మాట అయినా ఒక్క పుల్లైనా పలికింది జరగకుండా తప్పిపోదు. ఇది జీవవాక్యము కాబట్టి, ఈ వాక్యమే దేవుడు కాబట్టి నాకు ఆ దేవుడే కావాలి, ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఎంతలా కోపం వచ్చిందో. చేలన్నీ తిప్పి తిప్పి చూపించాడా, గట్లు గనేలన్నీ తిరిగాడా, ముసలోడైపోయా. చుట్టూ పొలాలన్నీ తిరిగి కొడుకు చూపిస్తానికే అన్ని తిప్పి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ తిప్పి బీరువాళ్ళు బంగళం అందులో ఉన్న భోషానం పెట్టెలు అన్నీ తెరిచి చూపించి సాలిపోయి చెమటలుగా కిందాక చూపించింటే ఒక్క మాటలో తెరిచేసాడు వీడు. నాకు దేవుడు కావాలా, బైబిల్ కావాలి, కానీ ఇవన్నీ నాకు వద్దన్నాడు అని కోపం వచ్చి, రాయ్ ఒక్క నిమిషం నాకు కొంపలు ఉండొద్దు పా అని చెప్పి సంకలో ఉన్న బైబిల్ తీసి ఇసిరి బయట గుమ్మ అవతల పడేసి పిల్లోడిని మెడ మీద చేయిపెట్టి అంత తోసేసాడు. ఒక వారంలో పడ్డవాడు లేచి గుడ్డలు మట్టి అంత అయితే తుడుచుకొని బైబిల్ తీసుకుని బైబిల్ సంకలో పెట్టుకుని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనుకుంటూ పాడుకుంటూ పోతా ఉన్నాడు. ఈడెవడురా ఎంత మూర్ఖుడు, ఎంత ఆస్తి ఇస్తానంటే, ఎంత సంపద నీదైద్ది, నీదేరా, నేను చచ్చాక ఇంకేం చేసుకుంటా, నేను పోతా, మొత్తం నువ్వు అనుభవించరా కొడుకు అంటే వద్దంటాడు. వాడు చూడు చెప్పులు కూడా లేకుండా ఎండకబడి అట్ట పోతున్నాడు అని తండ్రి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. వెనక్కి తిరగల, ఇల్లు వదిలి బయటకు వచ్చాడు. రక్త పాదాలు కలిగిన ప్రవక్తని సాధు సుందర్ సింగ్కి మంచి పేరుంది ఆయనకి. హల్లెలూయా. తండ్రి విడిచిపెట్టాడు, ఆస్తిపాస్తులన్నీ వదులుకున్నాడు, కానీ దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. నిద్ర వచ్చింది ఆయనకి. పొద్దుగోకింది, ప్రభువా నేను ఇక్కడ పనుకుంటున్నాను, దప్పట గప్పు అన్నాడు. సరే ప్రార్థన చేసి పనుకున్నాడు. అది టిబెట్ అడవులు, ఆ కొండ లోయలు, ఆ పర్వత ప్రాంతాల్లో జరిగిన సంగతి. తెల్లారి పొద్దున్న కళ్ళు పులుకొని లేచాడు. మంచు సమయం కాబట్టి ఆ మంచుకి లేచి కళ్ళు పులుకొని లేచిపోదామని లేచి చూస్తే ఇంకేముంది, మనిషి ఎత్తున ఉంది కొండ శిల్వ, చుట్టూ వేసుకొని పడుకుంది. అబ్బో నాకు రాత్రి అంతా ఎచ్చగా బాగుంది, దేవుడు దప్పటి కప్పాడు అనుకుంటున్నాడు. ఏం దప్పటానికి కళ్ళు తెరిచిస్తే వామ్మో ఇదేంది, మనిషి ఎత్తున ఉంది అంటే ఇంత లావున, ఎంత ఎత్తున ఉంది, చుట్టేసుకుని పడుకుంది. ఇదేంది ప్రభా ఈ దప్పట కప్పావు నాకు, మళ్ళీ ఎత్తే కరుసుద్దామా. మెల్లిగా లేచి సర్దుకొని ఇంకెక్కడి నుంచి ఎగిరి అవతలకు దూకి, చుట్టేసుకుని ఉంది కదా, అవతలకు దూకి మెల్లిగా జారుకున్నాడు. హల్లెలూయా. కరిసి జనాన్ని మింగే పావునే దుప్పటగా గప్పెడతాడా దేవుడు? అవును, దేవుడు తలుచుకుంటే ఏముంది. హల్లెలూయా. నీకులాగా డబ్బు నమ్ముకోవాలి, ఆయన యేసయ్యని నమ్ముకున్నాడు. ఆమేన్.
డబ్బుని కాళ్ళదనుకొని వచ్చాడు. ఇంకొక రోజు మంచు పడతానే ఉంది. అడవి ప్రాంతాల్లో ఎవరుంటారు మా పంచలు వండుకోమని అనటానికి, దుప్పటిచ్చిది కప్పుకయ్యా అనటానికి ఎవరుంటారు? ఎవరు లేరు. ఆ టైంలో ప్రభువా చలిగా ఉందయ్యా, మంచు గురుతుంది, ఇక్కడ పడుకుంటా కానీ నాకు నువ్వే దుప్పటి కప్పు ఎచ్చగుండేటట్టు చెయ్యి అని పడుకున్నా. ఆమె నన్ను నిద్రపోయాడు. తెల్లారి పొద్దున్నే లేచాడు, నిద్ర మేల్కొని లేచాడు. లేచి కళ్ళు పులుకొని తెల్లారింది ఏంది ఎండపడిందా కొన్నానని చెప్పేసి నిద్ర లేచి ఇంకా లేచి పోదామా అనుకుంటా. ఇటు చూస్తే ఏంది బొచ్చుకుంది, ఇదేం తిరిగితేనని చూస్తే సింహం. అది ఈయనకి ఆనిచ్చి పడుకుంది, అది అటు మొల్లుకొని పడుకుంది. వామ్మో సింహం నాయన లేచి సోత్రం అనుకుంటూ బయటకు వచ్చి, అది ఇంకా నిద్ర అయిపోతానే ఉంది. లేచి బయటకు వచ్చాడు. అమ్మో దేవుడిని నమ్ముకుంటే సింహాలని, ఎలుగుబంటుల్ని ఇంకా ఏమి గప్పుతాడమ్మా దుప్పట్లో? వెంకటరతమ్మ నిద్రపోయేటప్పుడు ఏమేమి దుప్పట్లు కప్పుతాడు యేసయ్యా? హల్లెలూయా. ఆయనకి ఏమైనా చేయగలడు. సింహాల నోర్లు మూపించి దుప్పటాల వెచ్చగడిగేటట్టు ఆడ పడుకోపో అంటే ఎంత ఈ మాట అంతే. ఆమేన్. అయితే మనం ఏం చేయాలా? డబ్బుని ధనాన్ని నమ్ముకుంటే వ్యర్థం అయిపోతాం. ఎందుకు నమ్ముకుంటావు? నీ డబ్బు పక్క వాళ్ళతో చెప్పండి. డబ్బు ఒకరోజు రెక్కలు ధరించుకొని ఎగిరిపోద్ది. 1000 లక్షలు ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి, మళ్ళీ మరుసటి రోజుకి ఏమవుతుందో ఎవరికి తెలుసు? వెనకెడితే ఏమన్నా వస్తాయా? పక్క వాళ్ళకి చెప్పండి. నువ్వు చచ్చినాక ఒకప్పుడు అయితే 5 పైసల్లో 10 పైసల్లో చిల్లర చల్లుతారు శవం మీద. ఇప్పుడు ఎవరైనా చల్లుతున్నారా? అమ్మో తెలివి మీరారు జనం. సిల్లి గవ్వ కూడా ఈరని బొంద మీద. ఎందుకు మరి ఆరాటం, నీ పోరాటం, నీ తాపత్రయం, తపన? హల్లెలూయా. నీ వెంట ఏది రాదు. హల్లెలూయా. కాకపోతే నీ చేతికి ఏదైనా వచ్చిందా? చచ్చినాక అక్కడికి చేరుతావుగా దేవుడి దగ్గరికి, అక్కడ దాచిపెట్టుకో. ఎట్లాగా? ఇక్కడ నుంచి పైకి పంపించుకోవటానికి సూత్రం ఏంది అయ్యా? సూత్రాలు ఏమన్నా ఉన్నాయా? పోస్ట్ ఆఫీసులు ఏమన్నా ఫోన్పేలు కొట్టడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? తిరుపతిలో పరలోకానికి ఏం లేవా? అట్టయితే నీకు రుచి జరగల. హల్లెలూయా. హల్లెలూయా. ఏం అడుక్కుంటా అక్కడ అడిగి ఇక్కడ అడిగి ఎవరు అన్నం పెట్టలేదు. ఆ చెట్టు కింద కూర్చొని ఆకలి వేస్తూ ఉంది ఎండకి. ఇంకెన్నిళ్ళు తిరిగేది, ఎవరింటికి పని ఎవరు పోబెట్టలేదు. యుద్ధాలున్నావు, దున్నాలున్నావు, పని చేసుకో, బతకూడదా, అన్నం పెట్టమని వచ్చావు పో అని అందరు దనివేశారు. ఎవరు బయట చెట్టు ఉంటే చెట్టు చూసుకొని అన్ని ఎండ కూర్చొని ఆకలి వేస్తా ఏం చేయాలో అర్థం కాక అడుక్కొని ఒక ఆమె ఆడ కూర్చొని ఆ దారిని తిరిపేళ్ళి చేను కాడ నుంచి వస్తున్నాడు. ఏం చేయాలా? హల్లెలూయా. ఏదో చెట్లు కొట్టి తాకంగా అడుగున బాటిల్లో కాసిన నీళ్ళు ఉన్నాయి, మంచి నీళ్ళు. అయ్యా ఇక్కడ మంచి నీళ్ళు అన్నయ్యి రాదు, దప్పిక తీర్చుకుంటానంటే పొలానికి తీసుకెళ్ళి తాగి మిగిలిన కాసినుంటే అవి నేను తెచ్చుకుంటున్నా, నాకు కావద్దా, మా పిల్లలు ఇంటికాడ తాగద్దా అనాలా? లేకపోతే ఈ నీళ్ళే కాదులే ఇంటికి పోతారా? మా సుభాషినికి చెప్పి అమ్మాయి నాకు వండిన అన్నం ముందు ఆమెకు పెట్టు అని పెట్టాలా? ఏం చేస్తే మంచిది అంటాం? అన్నం పెడితేనే మంచిది కదా. హల్లెలూయా. ఆమెకు అంత అన్నం పెడితే నీ పరలోకపు ఖాతాలోకి ఏమైందంట? ఫోన్పే చేసినట్టు డబ్బులు ఆడకు చేరిపోతాయి. నువ్వు చచ్చిపోయినాక ఆడికి వెళ్ళినాక ఒక్కపోటేగా ఆ ముసలానికి ఎవరికి అంత అన్నం పెట్టి తిని, అంత అన్నానికి ఇంత ఆశీర్వాదమా? నీ కళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఆమేన్. ఆ స్తోత్రం తెలుసు కాబట్టే ఆరంభంలో యాప చెట్టు కింద ప్రార్థన పెట్టేటప్పుడే 3 కిలోలు ఉంటే అన్నం వండి వచ్చిన వాళ్ళందరికీ అత్తాలా అంత అన్నం పెట్టి కాంత పప్పు చారేసేసి ప్రారంభించా. హల్లెలూయా. రాను రాను సరుకులని కూరగాయలన్నీ 500
అప్పు చేసి తీసుకొచ్చి అందరికి వండి పెడితే ఆడ 36 రూపాయలు వచ్చేది సంద. మరి 500 బాకీ ఎప్పుడు తీరాలా? తర్వాత తీరుద్దులే కానీ. హల్లెలూయా. ఆ మరుసటి వారానికి కూడా చేరలా, మళ్ళీ ఒక 36 రూపాయలు వస్తే 36 ఎన్ని రూపాయలు అయినాయి అమ్మా? అమ్మ 1 రూపాయి అటు ఇటు ఎంగరత్తం ఎంత అయినాయి? మరి 500 బాకీ పోయిన వారానంగా తెచ్చింది, మళ్ళీ ఈ వారం బాకీ మళ్ళీ అట్టాగుండే బాకీ పెరుగుతుండే. ఈ బాకీలో వచ్చి, అయ్యా ఏమన్నా ఆ బాకీ అప్పు కొద్ది తీరుతావా, సర్దుతావా కొంచెం? ఇక పక్కన వాళ్ళు చూసి, అన్నవు ఈ అన్నం వద్దు, ఈ బువ్వ కూరలు ఎవరికి పెట్టొద్దులే కానీ వాళ్ళు ఇంటికి పోయి వండుకు తింటారు, కానీ అన్నం వండి పెట్టే పని ఆపేయి అన్న, వద్దన్నా అన్నారు. వద్దమ్మా, నువ్వు నేను ఇంకెవరో చెప్తే నేను ఇది మొదలు పెట్టలా. హల్లెలూయా. పరలోకంలో నేను కోట్లు ఆస్తి ఆడ సంపాదించుకుంటే నేను అక్కడికి పోయిన తర్వాత అక్కడ అనుభవిస్తా, అందుకని ప్రారంభించా. హల్లెలూయా. నాకు వెనక తొండలో తోకలేమి లేరు, ఏం చేసుకుంటాను? అంతకంతకు ఆశీర్వాదం. ఇక్కడ ఉండంగా కూడా అన్ని ఆశీర్వాదంగానే ఉందా, దరిద్రం ఏమైనా పొందానా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సూత్రమే, చిన్న సూత్రం, చిన్న ఎరేసి పెద్ద చేపను బయటికి బావిలో నుంచో చెరువులోంచి లాగటానికి సూత్రం ఏంటంటే కొద్దిదే ఖర్చు. కాకపోతే ఒక 3 టిక్కీలు 4 టిక్కీలు వండి ఆదివారం అన్నం పెట్టేస్తే దేవుడు దానికి అనేక రెట్ల ప్రతిఫలం తిరిగి మరలా ఇస్తున్నాడు కాబట్టే సాగుతుంది. లేకపోతే వెనకేం ఎకరాలు లేవు, ఎక్కడి నుంచి వచ్చిన జీతాలు బత్యాలు ఏమీ లేవు, మా అమెరికా సొమ్ము అట్టాడితే ఇంకెక్కడి నుంచి ఏమి వచ్చేది ఏమి లేదు. దేవుని బిడ్డలు తిని వరకు ఏం పోతాం? చేలో పండే కూరగాయలను చేలో నుంచి వచ్చిన ఆ ఒడ్లు తలా కాస్త తెచ్చి అక్కడే వేస్తూ ఉంటే తెచ్చినే వండి పెడతా ఉన్నాం, ఆగకుండా సాగిపోతానే ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఈ ధన వ్యామోహంలో పడ్డామా, దేవునితో సంబంధం తెగిపోద్ది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, డబ్బు నమ్ముకోబాకు, దేవుడు నమ్ముకో. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, నీ వెనకాల ఏమీ రావు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంతో సంబంధం పూర్తిగా తెగిపోవాలా, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. మోకాళ్ళ లోతు, గిలకల లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, తర్వాత ఈత వేసే అంత అనుభవం. అంటే ఇక భూమితో పూర్తిగా నీకు సంబంధం తెగిపోవాలా, లోకంతో నీకు సంబంధం తెగిపోవాలా, నేత్రాశ, శరీరాశ, జీవోడంబంతో నీకు పూర్తిగా బంధం కట్ అయిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి డబ్బు చూపించి మోసం చేసే చాలా రకాలు ఉంటాయి ఈ లోకంలో, మోసపోబాకు. హల్లెలూయా. డబ్బుకి ఆశపడే పని అయితే నాకు చాలా అవకాశాలు దొరికినాయి. డబ్బు సంపాదిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అవి కొందాం, ఇవి కొందాం, ఇట్లాంటివే ఎన్నెన్నో కొనేవాళ్ళం. అక్కర్లేదు మనకి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మా బోర్డు పెట్టు, నీకు కోట్లు ఇస్తామన్నారు. వందనాలు. నీ కోట్లు వద్దు, నీ బూట్లు వద్దు, నువ్వు దాచిపెట్టుకు, నాకు అక్కర్లు, నాకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఈగిపోతే కోటాలు ఎట్ట పెడతాడో చూద్దాం అనుకున్నారు. హల్లెలూయా. ఎవరిచ్చినా ఎవరు ఈగిపోయినది దేవుడి పని. దేవుడు చేత ఇద్దా, ఆయన వల్ల గాంధీ, ఆయన చేత గాంధీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎన్నో సందర్భాలు నా జీవితంలో ప్రతిరోజు చెప్పుకుంటా పోతే ఎన్ని సాక్ష్యాలు. ఎక్కడి దాకా ఎందుకు, ఊరు తిరుగుతాను కదా. మొన్న ఈ మధ్య ఆ ఊరు తిరిగితే ఆ ఇస్రాయేల్ పోటోళ్ళు కూల్ డ్రింక్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు దంసప్పిచ్చి, ఇంకొకళ్ళ ఇంటికి పోతే ఈ సీనోళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూల్ డ్రింకులు అని చెప్పి వాళ్ళు ఇచ్చి చివరికి జలుబు చేసింది. జలుబు చేసి ఇదేంతరా బాబు అని అంటే చివరికి జ్వరం వచ్చిన పరిస్థితి అయిపోయింది. ఇక మనకు తెలిసిన సూత్రం ఒకటేగా, పక్కన ఎవరైనా పిల్లలంటే ఏసు రక్తం రాయమంటే ప్రార్థన చేసి ఏసు రక్తం రాసా, అడ్రస్ లేకుండా పోయా. ఒక్క పూట ఆగింది ఏమీ లేదు, లేచి మళ్ళీ పరుగు. హల్లెలూయా.
అజయ్ కారు దీ పోదాం వెళ్ళిపోదాం అంటే అయ్యేది ఎట్టా చూస్తున్నాడు, ఏంది అన్న కొంచెం నీరసంగా ఉన్నట్టుండే, మీకెందుకు కారు దీ పోదాం, కలకూరు దాకా పోదాం అన్న. కలకూరు కాదు, మళ్ళీ ఈజీవాడ దాకా పోదాం. వరునాయన తిరిగి వాళ్ళు సొంతకాడ దాకా తిరిగి. హల్లెలూయా. ఈరోజు ఏ జ్వరం లేదు, ఏ జలుబు లేదు, ఏ రోగం లేదు, ఏం లేదు, బాగానే ఉన్నాను. నన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్నానంటే నా డాక్టర్ ఆయనే. నేను ఆయన్నే నమ్ముకున్నా కానీ ఏ మందు బిళ్ళలు నమ్ముకోవాలా. చాలామందికి ₹2 బిల్ల. అమ్మ జ్వరానికి ఎంత? ₹2 బిల్ల. జ్వరం బిల్ల ₹2 ₹5 ₹5 ₹5 అంట. నువ్వు ₹5 బిల్లని నమ్ముకున్నావు, నేను యేసయ్యని నమ్ముకున్నాను. పక్క వాళ్ళని అడగ, నువ్వెవరు నమ్ముకున్నావు? యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు ఏడకపోతారు? పెద్ద ఆసుపత్రిగా, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ ఆసుపత్రికి పోతారు. అదే కదా. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళకి ఏదన్నా బాగలేదు, బాధ వచ్చింది, రోగం వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటూ నేరుగా మందిరంలో పోయి వాళ్తారు, ప్రార్థన చేసుకుంటారు. అక్క ప్రార్థన చేయండి, అన్న మా కోసం ప్రార్థన చేయి, ఇట్లా పరిస్థితి, ఇలా రోగం లేక ఇది కష్టం వచ్చింది, ఇలా పరిస్థితి అంటారు. డాక్టర్ని ₹5 ట్యాబ్లెట్ నమ్ముకున్న వాళ్ళేమో ఆసుపత్రికి పోతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుణ్ణి పూర్తిగా నమ్ముకోగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. ఒక ఆయనకి ఉత్తరం వచ్చింది, ఏమంటే మీ మీద యుద్ధానికి వస్తాను కాసుకో అని. ఆ ఉత్తరం తీసుకుని నేరుగా మందిరంలోకి పోయాడు. మందిరంలో ఉత్తరాన్ని విప్పి, యేసయ్యా ఆయన రాసిన ఉత్తరం కొద్దిగా చదువు, నువ్వే చదివి దానికి జవాబు నువ్వే రాయి. హల్లెలూయా. ప్రార్థన చేశాడు, అంతే. వచ్చిన శత్రువు ఏమైపోయాడు? శత్రువు ఒక దారిన వచ్చినవాడు 7 దారులు పారిపోతాడు. ఆమేన్. అట్ట కాకుండా నువ్వు కొద్దిగా సహాయం చేయి, శత్రువులు వస్తున్నారంటే యుద్ధానికి, నువ్వు కొద్దిగా సహాయం చేయని ఆ దేశం వాళ్ళు ఈ దేశాలని పోయి చేయి చాపితే ఆయన ఆ పని చేయలే. హల్లెలూయా. మనకి దేవుని నమ్ముకున్నాం కదా, ఇదే అనుభవంలోకి వెళ్ళిపోవాలా. పూర్తిగా దేవుని మీదనే ఆధారపడాలి. లోకంతో పూర్తిగా సంబంధం తెగిపోవాలి. హల్లెలూయా. అందుకే గాడిదకి, యేసయ్య ఎక్కిన గాడిద కాబట్టి ఈ గాడిదకి భూమి తగలకూడదు, బట్టలు పరవండి, కొమ్మలు పరవండి, వాటి మీదే నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, లోకంతో సంబంధం తెగిపోయిందా? యేసయ్యని ఈపి మీద ఎక్కే ఉన్నాడా? హల్లెలూయా. నువ్వు యేసయ్యను మోసే గాడిదవి. హల్లెలూయా. యేసయ్య నీ మీద ఎక్కి కూర్చున్నాడంటే నీకు గౌరవం వస్తుంది, నీకు ఘనత వస్తుంది. నీకు రోగం వచ్చిద్దా ఇంకా యేసయ్య నీ మీద ఉంటే? వస్తే ఏమైద్ది? వెంటనే కాలిపోద్ది. హల్లెలూయా. విజయోత్సాహంతో యేసు ప్రభువుని ఆ గాడిద మీద ఊరేగించుకుంటూ యెరూషలేముకి తీసుకెళ్ళిపోయారు. ఆయన కొంతమంది ఎదర నిలబడ్డారు, మరి కొంతమంది వెనక నిలబడ్డారు. హోసన్న జయము, హోసన్న జయము అని. యెహోవా పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని స్తుతించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు నీ మీద ఎక్కి విజయోత్సాహంతో నిన్ను ఊరేగించాలని, వెళ్ళిన ప్రతి చోట అద్భుతాలు చెయ్యాలని, నీ ద్వారా అనేకులకు మేలు కలిగించాలని, నీవు వెళ్ళలేని చోటికి, నువ్వు వెళ్ళటానికి వీలు లేని నీ వల్లగాని స్థలాలకి ఆయన నడిపించాలనే ఆయన నీ మీద ఎక్కి కూర్చున్నాడు. అయితే యేసు ప్రభు గాడిద మీద ఎక్కాడు కాబట్టి యెరూషలేము దాకా తీసుకెళ్ళారు, విజయోత్సాహంతో తీసుకెళ్ళారు. ఎంత సంబరంగా ఉంది. యేసయ్య గాడిద మీద ఎక్కితే జయధ్వనులు పలుకుతున్నారు. ముందున్న వాళ్ళు హోసన్నా అంటే, వెనకున్న వాళ్ళు జయము అంటున్నారు. యెహోవా పేరట వచ్చేవాడు
స్తుతించబడునుగా. కానీ చుట్టూ జనం, ఆ జన సమూహాల మధ్య గాడిద ఎంత చక్కగా దేవుని స్తుతించుకుంటూ ముందుకు సాగిపోయింది. హల్లెలూయా. యేసుని మోసే గాడిదగా మనం అందరం మారిపోదుముగాక. యేసు మురికి పట్టిన గాడిదగా ఉంటే ఎక్కడు. రెండవది, కట్టబడి ఉన్న గాడిదవైతే ఎక్కడు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపే గాడిదగా ఉండాలి, లోబడే గాడిద అయి ఉండాలి. గాడిద పొడవదు. గాడిద పొడిచి ఎంతమందికి గాయాలైని, గాడిద పొడిచేది కాదు. అది వాస్తవానికి గాడిద పనికిరాని గాడిద, బలికి పనికిరాదు ఈ గాడిద. ఇది నిషేధించబడిన గాడిద, తినటానికి కూడా పనికిరాదని నిషేధించబడింది. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం గెట్టలు చీలి ఉండాల, తిన్న ఆహారాన్ని నెవరు వేసుకునేది అయి ఉండాల. అట్టని తినచ్చు. కానీ నెవరైతే వేస్తుంది, కానీ గాడిద గెట్టె మాత్రం కలిసిపోయి ఉంటుంది. ఒకటే గెట్ట ఉంటుంది. గాడిదకి, గుర్రానికి, వంటికి, ఇట్లాంటి కుందేలుకి కాదు, అట్లా కొన్ని రకాలైనటువంటి వీటికి ఏమవుతుందంటే ఒకటే గెట్ట ఉంటుంది. ఈ బరిగొడ్లకి, గొర్రెలకి వీటికి మేత మేస్తాయి, నెవరేస్తాయి, గెట్టలు చీలి ఉంటాయి. కాబట్టి వీటిని తినొచ్చు. ఈ గాడిదకి అలాంటి స్థితి లేదు కనుక అది నిషేధించబడింది. తినటానికి ఈ పనికి రాదు. దేవుని బలిపీఠం మీద బలి అర్పించటానికి ఈ పనికిరాదు. ఇట్లాంటి పనికిరాని నిరాకరించబడినటువంటి జంతువు ఇది. దాన్ని వాడుకున్నాడు దేవుడు, దాన్ని ఎత్తుకున్నాడు, దాన్నే పిలుచుకుని దాని మీద ఎక్కి ఆయన రాజు, మహారాజు అయిన దేవుడు గాడిద మీద ఊరేగుతూ యెరూషలేములోనికి వచ్చాడు. ఆమేన్. అవును, నీవు కూడా నిరాకరించబడిన వ్యక్తివి అయి ఉండొచ్చు. అందరూ నిన్ను తిరస్కరించి ఉండి ఉండొచ్చు. హల్లెలూయా. ఆయన కురూపమైనను, సొగసైనను, సారూప్యమైన లేదు. ఆయన స్వరూపమంతా మారిపోయింది. ఆయన నిరాకరించబడిన వాడిగాను, తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. ఎవరు స్వస్థానికి కూడా శిలువలో ఉన్న యేసు ముఖాన్ని అసహించుకున్న పరిస్థితి అయింది. అన్ని గాయాలే, ముఖమంతా నెత్తురు కారి, ముళ్ళ కిరీటం నుంచి కారిన రక్తంతో అంతా ముఖమంతా పాడైపోయింది. పిడిగుద్దులు గుద్దారు, గడ్డం పెరికారు, ఒళ్ళంతా కొరడా దెబ్బలతో నెత్తురు కారిపోయింది. ఆయనకు స్వరూపమైనా లేదు, సొగసైనా లేదు, కురూపిగా మారిపోయాడు. అందరి చేత తృణీకరించబడ్డ వ్యక్తిగా అయిపోయాడు. దారిని పోయే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. నువ్వు దైవ కుమారుడు అని చెప్పుకుంటువే, సిలువ మీద నుంచి దిగిరారాదు, హేళన చేస్తున్నారు. ఎన్నో అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చేస్తుంటే చూశారు కదా, చూశారు. అయినా తిరస్కరిస్తున్నారు, నిరాకరించారు. యేసుని నిరాకరించిన వారు ఈరోజు నిన్ను నిరాకరించటం గొప్పే ఉంది. జనులు నిన్ను తిరస్కరించారా? లోకరు నిన్ను నిరాకరించి తిరస్కరించి నువ్వంటే ఇష్టం లేకుండా ఎన్నిక లేని వ్యక్తిగా మారిపోయావా? పర్వాలేదు, నిన్నే కోరుకున్నాడు. ఆమేన్. తృణీకరించబడిన వ్యక్తినే ఆయన కోరుకుంటాడు. నిరాకరించబడిన, ఎవరూ ఆదరించట్లా, నువ్వంటే ఎవరికి లెక్కలేదు, ఎవరు నిన్ను పట్టించుకోరు, పర్వాలేదు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్. మనుషులు ఎంచుకోవట్ల నిన్ను, మనుషులు నిన్ను కోరుకోవటల్లా, మనుషులు నిన్ను మెచ్చుకోవటల్లా, అందరికీ ఎక్కువైన దానివి, పర్వాలా, దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. ఎందుకంటే అందరి చేత తృణీకరించబడ్డావు, అందరి చేత తిరస్కరించబడ్డావు, అందరి చేత ద్వేషించబడ్డావు. మేలు చేసిన వాళ్ళే నిన్ను దూషించారు. అందరికీ నువ్వు ఎక్కువైన వ్యక్తివి, ఎవరికి నువ్వంటే ఇష్టం లేని వ్యక్తివి. అలాంటి వ్యక్తిని ఆయన కోరుకుంటున్నాడు. తృణీకరించబడి అక్కర్లేదని
అక్కడ కట్టబడిన ఉన్న గాడిదని అదే నాకు కావాలా, ఇప్పు నా దగ్గరికి తోలికి రండి, దాని మీద నేను ఎక్కుతానన్నాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ మీద ఎక్కి కూర్చుని విజయోత్సాహంతో ఊరేగించుకుంటూ నిన్ను తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. కృంగిపోబాకు. ఎవరికి పనికి రాకపోయావు, ఎవరికి అక్కర్లేకపోయావు, అందరూ తిరస్కరించి దూషించి నిందించి పనికిరావని వదిలిపెట్టేసి ఉన్నారా? పర్వాలేదు, దేవుని దృష్టి నీ మీద ఉంది, అందుకే మనుషులు తిరస్కరిస్తున్నారు. ఆమేన్. లోకం నిన్ను ద్వేషిస్తుంది, ఎందుకంటే దేవుని ప్రేమ నీ మీద ఉంది. ఆమేన్. మనుషులందరూ నిన్ను ద్వేషిస్తారు, లోకమంతా నిన్ను దూషిస్తుంది, అందరికి నువ్వు ఎక్కువైపోయిన వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే ఆనాడు యేసయ్యని తిరస్కరించారు, ఆ రోజు యేసయ్యని కూడా దూషించారు. ఈయన దెయ్యాల బయల్జుబూల వల్ల దెయ్యాలు ఎలగొడుతున్నాడు అన్నారు. ఈయన మనుషులను మోసం చేస్తున్నాడు, మోసగాడు అన్నారు. ఆయన ఎవరెవరికైతే 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించి పెడితే కడుపు నిండా తిన్నారో, ఆ తిన్న వాళ్ళే మళ్ళీ రాళ్ళు ఎత్తి కొట్టడానికి సిలువేయండి, ఆయన్ని సిలువేయండి అంటున్నారు. ఎంత బాధాకరం. యేసయ్య వల్ల మేలు అనుభవించిన వారే, ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళే తిరస్కరించి, వాళ్ళే దూషించి, వాళ్ళే చివరికి సిలువేసి చంపారు. మరి నిన్ను కూడా ద్వేషించరా, దూషించరా, నిన్ను చిన్న చూపు చూడరా? చూస్తారు. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను కదా, మీరేం బాధపడగాకండి. హల్లెలూయా. కాబట్టి లోకం మనల్ని తిరస్కరిస్తుంది, లోకం మనల్ని దూషిస్తుంది, లోకస్తులందరూ మనల్ని ద్వేషిస్తారు. అవును, నా వల్ల వాళ్ళు మేలు పొందారు కదా, వాళ్ళకి నాకు కలిగిన దాంట్లో గుప్పిలు ఇచ్చి సహాయం చేశాను కదా. అవును, నీ సహాయం పొందిన వాళ్ళే. ప్రభు అంటాడు, నాతో కలిసి నా కంచంలో చెయ్యి కలిపి అన్నం తిన్నవాడే నన్ను తంతానికి కాలెత్తాడు. యోధా ఇస్కరియోతు కలిసి ఒకే పల్లెంలో యేసు ప్రభుతో అన్నం తిన్నవాడు మెడమెత్తాడు తంతానికంటే సిలువ మరణానికి అప్పగించేశాడు. ఈరోజు నిన్ను తిరస్కరించటం గొప్పే ఉంది. అందరూ తిరస్కరించారా? బాధపడమాక. హల్లెలూయా. లోకం, నువ్వు దేవుని సంబంధం అయితే లోకం నిన్ను ద్వేషిస్తుంది, నీకు అది గుర్తు. నువ్వు దేవుని పక్షాన ఉన్నావు కాబట్టి లోకం పక్షాన, సాతాను పక్షాన ఉన్న వాళ్ళు నిన్ను దూషిస్తారు, వాళ్ళు నీకు సంబంధం లేదు. యేసు ప్రభు అంటాడుగా, ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఇవాళ రేపు ఎల్లుండి ఉండి నా పని చేసి నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఈ లోక అధికారి వస్తున్నాడు, అతనికి నాకు ఏ సంబంధం లేదు, సాతానికను యేసయ్యకి ఏ సంబంధం లేదు. మరి నీకు ఈ లోకానికి సంబంధమే లేదు. ఈ సంబంధాన్ని తెంచుకోవాలా, మూర్ఖులైన ఈ తరం నుంచి వేరవ్వాలా, అప్పుడే నువ్వు రక్షించబడతావు. లోకమంతా ద్వేషిస్తుంది, నిన్ను దూషిస్తుంది, అపహాసం చేస్తుంది, నిన్ను చూసి పల్లిగిలిచ్చి నవ్వుతారు. బాధపడమాకు. జ్ఞాపకం చేసుకో, శిలువలో యేసయ్యను చూసి నువ్వు దేవుని కుమారుడు అన్నావే, మందిరాన్ని పడగొట్టి 3 రోజులకు తిరిగి కడతానంటివే, దిగిరారాదు, చేత అయితే హేళన చేశారు. చేత కాదా? చేతవును. చివరికి సైతాను కూడా యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది, ఆకలిగా ఉన్నావుగా 40 రోజులు ఉపవాసం ఉండి ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినరాదు అని యేసయ్యనే ఎగతాళి చేస్తుంది సైతాను వచ్చి. హల్లెలూయా. మరి నిన్ను అపహాసం చేసి ఎగతాళి చేసి, దేవుడు నీకేం మేలు చేశాడు, దేవుడు నీకేం సహాయం చేశాడు, దేవుడు సహాయం చేస్తే నువ్వు ఈ స్థితిలో ఎందుకు ఉన్నావు, నువ్వు నమ్ముకున్నావుగా, నీకెందుకు ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకు అంటారు. లోకం కదా అంటారు. ఓర్చుకో, ఓపిక పట్టు, ఒక సమయం వస్తుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించే ఒక రోజు వస్తుంది. ఆమేన్. దేవుడు నిన్ను హెచ్చించే ఒక గడియ వస్తుంది. హల్లెలూయా. అందరి ముందు ఆయన విజయోత్సాహంతో, హల్లెలూయా, ఆయన నీ మీద ఎక్కి ఉన్నాడని
యేసును మోసుకుని పోతున్న గాడిదవని ఆ రోజు అర్థమైపోద్ది. హల్లెలూయా. ఈ గాడిద ఆడ కట్టబట్టి ఉంటే ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారో, ఎంతమంది నవ్వి ఉంటారో. ఇది కట్టబడ్డ గాడిద, ఇది కంపు కొట్టే గాడిద, ఇది ఇదే పనికిరాని పనికిమాలిన గాడిద, ఇది ఎందుకు పనికిరాని కట్టేశారని ఎంతమంది అని ఉంటారు కదా. ఇప్పుడు ఆ గాడిద వెళ్తా ఉంది. హల్లెలూయా. వీపు మీద యేసయ్య అన్నాడు. యేసుని మోసుకొని గాడిద వెళ్తా ఉంటే ఎగతాళి చేసిన వాళ్ళందరూ దీని అవతారం పాడుగాను, దీనికి ఏంది ఎంత గౌరవం వచ్చింది, అందరూ బట్టలు పరుస్తున్నారు. హల్లెలూయా. ఆయన యేసయ్య ఎక్కాడు. మా బొట్టోళ్ళు చదువుకున్న వాళ్ళు, మా బొట్టోళ్ళు తెలియగలలు, మా బొట్టోళ్ళు మాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, దరిద్రపు తెలివితేటలు. వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి చెమట గాచి కాకుండా, పని చేయకుండా కాకుండా వడ్డీకి డబ్బులు వసూలు చేసి, చెవు పిండి మొక్కు పిండి డబ్బులు వసూలు చేసే తెలియగల మేము ఉన్నాం. మమ్మల్ని ఎన్నుకోలేదు ఏంది, ఎటవానికి వస్తాను, దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నావు. ఏడిసి 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత ఏడిసి ఇస్తున్నారు. శాపం తగలకి ఏడకపోతే వద్దా, అంత మూట కట్టుకుని ఒక్కరోజు వచ్చుద్ది. అప్పుడు దాని ఫలితం అనిపించేటప్పుడు ఉంటుంది. అబ్బో ఇందుకు వడ్డీలకి ఇయ్యొద్దు అని చెప్పారు. హల్లెలూయా. ఏడిచే రోజు ఒకరోజు వచ్చుద్ది. ఎందుకని వాళ్ళందరూ ఏడుపు తగిలిపోతావుగా. ఎంతమందికి వడ్డీకి ఇచ్చావో, వద్దురా బాబు అది మనకు తగని పని, బ్యాంకులు వేసుకో, లేకపోతే ఇంకేదన్నా కొనుక్కో, పొలం కొనుక్కో, ఇల్లు కొనుక్కో, ఇంకేమన్నా ఇంకా మంచిగా ఇంకొక రీతిగా అవకాశం ఉంటే పరలోకంలో ఆడ దాచుకోనని అంటే, అవన్నీ కాదు, నేను ఈ పని చేసేదంటే పెడద్రప కొయ్యగా ఏడు. ఒకరోజుతో బాధ అది. యోగాల అగ్నిగుణాలు అల్లాడి ఏడుస్తావు చూడు. అప్పుడు జ్ఞాపకం చేసుకో, అవును ఆ రోజు అన్న చెప్పాడు, నిజమేనా. హల్లెలూయా. ప్రియులరా, లోకంతో పూర్తిగా సంబంధం తెంచుకుందాం. ఆమేన్. అన్నీ సహించుకుందాం. యేసుని మోసే గాడిదలాగా యేసుని మోసుకుంటూ వెళ్దాం. నువ్వు వెనక్కి తగ్గు, దీనుడువై. యేసు ప్రభు వల్లే నీవు కూడా దీనుడువై. గాడిద తల వంచుకునే ఉంటుంది. హల్లెలూయా. గొర్రె పిల్ల తల వంచుకునే ఉంటుంది. మరి మోర ఎత్తేది ఏంటిది అమ్మా? మోర పైకి ఎత్తేది ఏంటిది అమ్మా? మీకు తెలియదు, అన్నాళ్ళకైతే తెలుసు. అయ్యా, గాడిదైనా తల వంచుకునే పోతుంది. గొర్రె అయినా సాల్మాన్ బెదరాల ఎప్పుడు తల వంచుతూనే ఉంటాడు. హల్లెలూయా. సిగ్గు ఎక్కువ, ఆడపిల్ల కంటే సిగ్గు ఎక్కువ. ఎన్న వాక్యం మొత్తం బుర్రకి ఎక్కుద్ది. బుర్రలో నుంచి తీసుకెళ్ళి డ్రమ్ములకు బాది దెబ్బకు ఒక వచ్చిన వెళ్ళిపోతూ ఉంటుంటుంది. హల్లెలూయా. గుర్తుంటే బుర్రలోకి వెళ్తే ఇత్తనాలు చెట్లై ఫలిస్తుంది. ఫలింపకనే కొడుకులు ఒక్కళ్ళైనా రక్షణకు పిలిపించాడా? హల్లెలూయా. ఏడిసిన ఏడుపంత ఎడిపోతుంది, మట్టిలో గెలిచిపోతున్నట్టు. హల్లెలూయా. సరే, మొత్తానికి గొర్రె మాత్రం తల వంచుకోవటం అక్కడికి వెళ్ళాక తలెత్తుద్ది. అది ఒక్కటే. ఏది నట్టిరుసుకుని పోయేది? మేక. ముందుకు ఎటన్నా పోవాలన్నా, ముందు పైకి ఎటన్నా వెళ్ళాలంటే మేకే. అందుకే ఇది తల వంచుకోవటం ఎటు తల పైకి ఎత్తది, ఇది లాభం లేదు అని చెప్పి ఒక 20 గొర్రెలకు మధ్యలో ఒక మేకను కొనక్కి వెళ్తుంటారు. ఏమా విక్టోరియా, అంతేనా? అదేంది 25 గొర్రెలే కదా, మధ్యలో ఈ ఒక్క మేక ఎందుకంటే ఇది కొద్దిగా దారి చూపిస్తానికి పోతూ ఉంటుంది. పేడద్దరు అటు ఇటు చూసుకుంటూ పోతూ ఉంటుంది. ముందు పోవాలంటే అది ఉండాలా. హల్లెలూయా. ఏనా వీరాంజన్న, మేక ఉంటుంది కదా, 50 గొర్రెలకో ఒకటో, ఎన్ని గొర్రెలకో ఒకటి మేక. మేకల గొర్రెలు గాయలేదు ఎప్పుడు. దారి చూపించాలంటే అది ఉండాలా. అందుకనే మధ్యలో ఒక గొర్రెని ఉంచుతారు. ఉంచుతారు లేదా? మేక ఉండాలి. మేక ఉంటే కానీ గొర్రెలకు ముందుకు దారి చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ దీనుడై గొర్రె పిల్ల వల్ల యేసయ్య తల వంచుకున్నాడు. మనం కూడా గొర్రెల్లాగా కాదు కానీ మేకల్లాగా తల వంచుకోవాలి, గాడిదలాగా తల వంచుకోవాలి. దీనత్వానికి గుర్తు గాడిద. మనం కూడా దీనులు అయితేనే దేవుడు ఒకరోజు హెచ్చిస్తాడు. హల్లెలూయా.
దీనులను కనికరించే దేవుడు ఆయన. ఆమేన్. గర్విష్ఠులను తీసి పక్కన పెట్టి దీనులను దేవుడు ఎన్నుకుంటాడు. అయితే మనం తగ్గించుకుందాం, దీనులం అయిపోదాం, మళ్ళీ మనం తగ్గించుకుందాం. దీనత్వంతో, దేవా నాకు ఇంకెవరున్నారయ్యా, నాకు దిక్కు నువ్వేనయ్యా అని మనం కానీ తగ్గించుకోగలిగితే అప్పుడు నిన్ను ఎన్నుకుంటాడు. ఆమేన్. ఆ రీతిగా దీనత్వం కలిగిన గాడిద వలె, యేసును మోసుకొని వెళ్ళే గాడిద వలె ఆయన మోసుకెళ్దాం. వెళ్ళిన ప్రతి చోట మనం సాటును మరుగై ఉందాం. యేసయ్యని, మన మీద ఎక్కి ఉన్న యేసయ్యని జనులందరికీ చూపిద్దాం. ఆమేన్. ఈ వ్యక్తిలో యేసయ్య ఉన్నాడని కల్లారా చూసి, ఈ వ్యక్తి చేసే పనిలో, ఈ వ్యక్తి మాట్లాడే మాటల్లో యేసయ్యే చూస్తున్నామని వాళ్ళు చెప్పాలా. హల్లెలూయా. నువ్వేం చెప్పనక్కర్లా, దెయ్యాలు కూడా చెప్పేస్తాయి. ఏమని? వీళ్ళు సర్వోన్నతులైన దేవుని సేవకులయ్యా. పుత్తును దెయ్యం పట్టిన దెయ్యం అంటుంది. వాళ్ళు వెళ్తుంటే దేవుని బిడ్డలని చూసి సేవకుల్ని అంటుంది దెయ్యం. వాళ్ళు ఏమన్నా చెప్పమన్నారా? లేదు, ఆ దెయ్యం అంటుంది వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వార్థ చెబుతారు వాళ్ళు అని చెప్పి దెయ్యమే చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి మనల గురించి మన డబ్బా కొట్టుకోనక్కర్లా. అబ్బా నువ్వు పాట పాడుతుంటే అమ్మా ఏం ఆలకెత్తనాయి, పక్షులు ఆలకెత్తనాయి, అబ్బా ఎంత బాగా పాడతా. అప్పుడు ఏమనాలా? మరి నేనంటే ఏమనుకుంటున్నాను, నేను అట్ట పాడతా. మరి బెదరా నేను పాడిన పాట బాగల్లా, సూపర్గా ఉంది బెదర్. మరి ఏందనుకుంటున్నావు? ఎట్ట ప్రాక్టీస్ చేశాను బ్రదర్ దీన్నే. హల్లెలూయా. పొలం పోయిన కాడ కూడా అదే పాడి పాడి ఇట్ట పాడాను. బాగానే వచ్చిందా? గొంతు బాగుందా? భలేగా ఉంది బ్రదర్. అసలుకి ఏం చెప్పేది నీ పాట. ఏం చేయాలి మనం? నాదేముందయ్యా, దేవుడు ఇచ్చిన స్వరం ఆయన మహిమ కోసం పాడా, ఆయన గొప్పతనమే. కానీ నాదేముంది? మనం తగ్గాల, మనం దీనులవై మనం తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. అబ్బా సల్మాన్ గారు డ్రమ్ము కొడుతుంటే అసలుకి పేలిపోతుందండి. అవునా? మరి నేను ఇక్కడే కాదు బెదరా, నేను అసలు పువ్వాళ్ళు కూడా పేల కొడుతాను. నేను డ్రమ్ము అసలుకి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పేలిపోయేటట్టే కొడతాను. అట్టనా? దేవుడికి రావాల్సిన మహిమ కాత్యం తుస్సును బాయ మహిమ మనం పొందకూడదు. హల్లెలూయా. మనం మరుగై ఉండాలి. హల్లెలూయా. 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 మనుషులు మనల్ని మెచ్చుకోవాలని మనం ఏ పని చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దాగి దాగి ఉండాలి. సరైన సమయం వస్తుంది. 84 సంవత్సరాలు ఎదవరాలుగా మిగిలిపోయింది. ఒక్కతే మందిరంలో ఉండి పరిచర్య చేస్తూ ఉంది, ఓడుతుంది, ఉపవాసం ఉంటుంది, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంది. సమయం వచ్చింది. లోకరక్షకుడు యేసు ప్రభు పుట్టబోతున్న ఆయన పుట్టిన తర్వాత యేసునికి 8వ రోజు పేరు పెడతానికి తీసుకొస్తే ఆమె ప్రవచనం చెబుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆ యదవరాలు ప్రవచనం ఇప్పటికీ చెప్పబడతానే ఉంది. హల్లెలూయా. ఆమె దాగి ఉంది, ఎవరికి కనపడదు. మరుగున సాటున మందిరం వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానే ఉంది. సమయం వచ్చింది. యేసయ్యని గురించి ప్రవచనం చెప్పే ప్రవక్తనిగా ఆమెను ఎన్నుకున్నాడు. ఆమేన్. మనం దాగి ఉంటే సరైన సమయంలో దేవుడే మనల్ని ఎత్తి పడతాడు. ఆమేన్. కాబట్టి యేసుని మోసే గాడిదగా దీనులుగా మిగిలిపోదాం. ఎక్కడికి వెళ్ళినా యేసు లేకుండా వెళ్ళొద్దు. యేసయ్య నా మీద ఉన్నాడా, దిగిపోయాడా, మనకు మనమే పరీక్షించుకోవాలి. యేసయ్య లేకపోతే గాడిదకి గౌరవమే లేదు, విలువే లేదు. పక్క వాళ్ళని అడగండి, యేసయ్య కానీ లేకపోతే నీ జీవితానికి విలువే ఉండదు. కాబట్టి యేసయ్యను పోగొట్టుకోవాకు. ఇష్టం లేని ఏ పని చేసినా ఆయన దిగిపోతాడు. ఆయన కష్టం చేసే పని ఏది చేయగాకు. ఆమేన్. లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు ముద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అయ్యా, యేసుని మోసే గాడిదిగా నన్ను చెయ్యి అయ్యా. ఈ లోక వార్తలు మోసుకెళ్ళే గాడిదిగా కాదు, కానీ నేను యేసయ్యను మోసుకెళ్ళే గాడిదిగా ఉండాలయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నోరు చేసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సర్వాధికారి, కృప కలిగిన తండ్రి, కూడి వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి. దయగల మీ హస్తాన్ని చాపండి. వారి శరీరంలో ఏ వ్యాధి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు. ఎలాంటి సమస్య అయినా యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి వ్యాధి పారిపోవునుగాక. ప్రతి ఆటంకం తొలగిపోవునుగాక. పరీక్షలు రాస్తూ ఉన్న పిల్లలు జ్ఞానంతో నింపబడి ఘన విజయం పొందుకుందురుగాక. ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు గవర్నమెంట్ ఉద్యోగాలకు ద్వారాలు తెరవబడునుగాక. ప్రభా, ఏ విధమైన కారణం చేత బిడ్డలు అనేకులు ప్రార్థనకు రాలేకపోయారో దయతో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మరొక వారంలోనైనా నీ సన్నిధిలో గడపటానికి వారికి పరిస్థితులు అనుకూలపరచండి. ఆటంకపరుసు ప్రతి దయ్యాన్ని యేసు నామములో వారి మార్గాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా, అభివృద్ధి పొందకుండా, వర్ధిల్లకుండా అడ్డుకునే ప్రతి దయ్యపు శక్తిని యేసు నామములో విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభు, నీ ఉచితమైన కృపతో బిడ్డలందరినీ దర్శించండి. వారి చేతిలో నూనెను యేసు రక్తంగా మార్చండి. ఏ బాధ వ్యాధికి ఎవరికి వాడినా జయమిచ్చి గొప్ప కార్యాలు చేయమని, కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈస్టర్ అలాగే గుడ్ ఫ్రైడే ముందున్న 2 కూడికలు మహిమకరంగా జరిగించమని, 7 మాటలు బిడ్డలు వివరించబోతుండగా సమయోచితమైన జ్ఞానమును, జ్ఞాపశక్తి, వివేకమునిచ్చి బిడ్డలకొక్కను బలపరిచి బహుబలంగా వాడుకోమని, ఘనత మహిమ మీరే పొందమని కోరుతూ, వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, దేవా నీ బిడ్డలు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచుమని, వారు ఖర్చు పెట్టిన వారిని, కష్టం చేసిన వారిని, పరిచర్య చేయబోయే ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత మీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులకి సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి